బన్నీ ఆర్యాకు కానీ నితిన్ దిల్లుకు కానీ అలా అప్కమింగ్ హీరోలతో బిగినాం. సో ఇప్పుడు మళ్ళీ తేజుతో పిల్ల నువ్వులేని జీవితం రిలీజ్ కాకుండానే ఈ సినిమాని అనౌన్స్ చేస్తున్నామంటే అంత పిల్ల నువ్వులేని జీవితం పైన ఉన్న కాన్ఫిడెంట్ ఒకటి, ఆ సినిమా కంటే ఎక్కువ తేజు పైన ఉన్న కాన్ఫిడెన్స్. నేను ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టుగా తేజు ఈజ్ ఒక మంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంకొక స్టార్. తొందరలోనే తను మంచి రేంజ్ ఉన్న హీరో అయిపోతాడు. అంటే నా ఎక్స్పెక్టేషన్ అయితే బన్నీకి ఆర్య ఎలా పడిందో అలా తేజుకి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. అంటే హరీష్ చేసిన క్యారెక్టరేషన్ అండ్ అంటే స్టోరీ క్యారెక్టరేషన్తో పాటు మంచి లవ్ స్టోరీ అండ్ ఆ పక్క మా బ్యానర్లో ఉండే ఫ్యామిలీ వాల్యూస్ అవన్నీ కుదిరిన స్క్రిప్ట్ ఇది. సో తేజుకి ఈ సినిమా ఒక సూపర్ హిట్ సినిమా అవుతుంది. సో అలాగే హరీష్ శంకర్ ఫస్ట్ సినిమా బ్యానర్లో చేసిన సక్సెస్ కాలేదు, అయినా ఒక సక్సెస్ కాని సినిమా తర్వాత కూడా మేము ఇలా ట్రావెల్ అవుతున్నామంటే మాకున్న వేవ్ లెంత్. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు, కష్టపడమే మాకు తెలుసు. సో ఆ ట్రావెల్ ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక దగ్గర మనము మిస్ అయ్యాము ఫస్ట్ సినిమాకి. ఈ సినిమాకి అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ కంటిన్యూ అవుతూ ఈ సినిమా చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి ఇది రిలీజ్ వచ్చేలాగా ప్లాన్ చేశాం. ఈ 27 నుంచి షూటింగ్ మొదలై డిసెంబర్, జాన్, ఫిబ్రవరి ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ ఉంటుంది. ఏప్రిల్లో మటుకు యుఎస్లో షెడ్యూల్ ఉంది. ఇది ఏప్రిల్లో యుఎస్ షెడ్యూల్ చేసి మేలో సినిమా రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం. సో షెడ్యూల్ పక్కా ప్లాన్ చేసుకొని వీఆర్ ఫినిషింగ్. అండ్ మా బ్యానర్ దగ్గరకు వస్తే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అన్నీ స్టార్స్తోనే సినిమాలు చేసాం. సో ఇయర్లీ యావరేజ్గా 1 ఫిలిం అలా వచ్చింది. సో నెక్స్ట్ 2015లో 3 సినిమాలు రిలీజ్ అవుతాయి. బ్యానర్ నుంచి అన్ని స్క్రిప్ట్స్ చేసుకొని రెడీగా ఉన్నాం. ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మొత్తం హర్షిత్ని మొన్న పిల్ల నువ్వులేని జీవితం ద్వారా మా బ్యానర్లో ప్రొడ్యూసర్ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో హర్షిత్ ఈ సినిమా కంప్లీట్గా చూసుకుంటాడు. మిత్రులకు మొత్తం పాత్రికేయులందరికీ నా ధన్యవాదాలు. 12:40 తర్వాత అదో ముహూర్తం బాగాలేదన్నారని 12:40 లోపల బిగిన్ చేయాలని కొంతమంది రాకపోయినా స్టార్ట్ చేసాం. దయచేసి అసౌకర్యాన్ని మన్నిస్తానని కోరుకుంటున్నాం. నేను మిరపకాయ అయిపోయిన తర్వాత పాత్రికేయ మిత్రులు అడిగినప్పుడు ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేసింది మీడియాతోనే అనౌన్స్ చేశాను. ఈ టైటిల్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అని. అప్పుడు క్యారెక్టరైజేషన్ ఒక లైన్ అనుకున్నాను, బట్ ఫుల్గా స్క్రిప్ట్ చేయలేదు. ఫస్ట్ 2011లో ఈ టైటిల్ అనౌన్స్ చేశాను. ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఎవరితో చేయాలి అని ఎప్పుడు ఒక ఫిక్సేషన్ కానీ ఒక క్లారిటీ కానీ ఎప్పుడు లేదు. స్క్రిప్ట్ నాకు నేను చేసిన అన్ని కథల్లో చాలా మంచి కథ ఇది. సో ఎవరితో చేద్దామని కాకుండా ముందు స్క్రిప్ట్ని పక్కా చేసుకుందాం దాని మీద ఎప్పుడు స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ వచ్చాను. గబ్బర్ సింగ్ టైంలో తేజుని ఫస్ట్ టైం చాలా దగ్గరగా ఇంటరాక్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో. ఆ రోజు తన బర్త్డే, కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాడు. అంతకుముందు తెలుసు నాకు తేజు, బట్ బాగా దగ్గర నుంచి చూసింది అక్కడ. సో తనతో ఒక పావు గంట ఇంటరాక్ట్ అయినప్పుడు తన బాడీ లాంగ్వేజ్ కానీ తన మేనరిజమ్స్ కానీ అవన్నీ నాకు విపరీతంగా నచ్చినాయి. మామూలుగా ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, ఒక డైరెక్టర్ మరి ఒక హీరోని చూస్తే దాన్ని మరి ఏమైట్ ఫస్ట్ సైట్ అంటారు నాకు తెలియదు, మీరే చెప్పాలి. అప్పటి నుంచి తేజుతో ట్రావెల్ అవుతున్నాను నేను. సో తను రెగ్యులర్గా గబ్బర్ సింగ్ షూటింగ్కి వచ్చేవాడు, ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. అప్పుడు కూడా తేజుతో ఎప్పుడు చేస్తా ఏంటి అలాగే నేను ఏం అనుకోలేదు. ఎప్పుడైతే స్క్రిప్ట్ మొత్తం అయిపోయిందో, సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ మొత్తం రాసిన తర్వాత పిల్ల నువ్వులేని జీవితం, రేయ్, ప్రోమోస్, ఎస్పెషల్లీ డ్యాన్స్ ప్రోమోస్ ఇవన్నీ చూసిన తర్వాత తనతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతూ తన బాడీ లాంగ్వేజ్ బాగా నచ్చిన తర్వాత నాకు ఈ సినిమాకి సంబంధించి నా సుబ్రహ్మణ్యం దొరికాడు అనిపించింది తేజు చూసిన తర్వాత. సో ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ తేజు కథ చెప్పడం జరిగింది, కథ విన్నాడు. ఇద్దరం ఈక్వల్గా ఎగ్జైట్ అయ్యాము. తను అంటే ఈ మిగతా 2 సినిమాలు ఇప్పుడు అబౌట్ టు రిలీజ్. రాజన్ చెప్పినట్టు చాలామంది రిలీజ్ తర్వాత చేస్తే బాగుంటుంది, లేకుంటే ఆల్రెడీ మీడియాలో 3-4 సినిమాలు ఒకటేసారి వస్తున్నాయి, ఏ సినిమా ఏంటి అని కన్ఫ్యూజన్ ఉంటుంది అని చాలామంది అన్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఆ 2 సినిమాలు డెఫినెట్గా తేజు ఎలా కష్టపడ్డాడో మాకు తెలుసు. ఆ డైరెక్టర్లు ఆ సినిమాలు శక్తివంచం లేకుండా కష్టపడ్డారు. ఆ సినిమాలు 2 పెద్ద హిట్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఆ సినిమాలు స్టార్ట్ అవ్వకముందే నేను తేజుని చూశాను కాబట్టి రాజుగారు చెప్పినట్టు నా బిలీఫ్ తేజు మీద అన్ని రకాల కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఒక పెద్ద హీరో స్థాయికి అతి త్వరలో తేజు వెళ్తాడని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను కాబట్టి తేజు పెద్ద హీరో అవుతాడు కాదు, డెఫినెట్గా తేజు పెద్ద హీరో అవుతాడు కాబట్టి నేను సినిమా చేస్తున్నాను.
సో అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మిరపకాయ కాంబినేషన్ రాంప్రసాద్ గారు. అండ్ పవర్ చూసి నేను రెజినా పర్ఫార్మెన్స్ బాగా లైక్ చేశాను. అంటే నా క్యారెక్టర్కి సినిమాలో సీత అనే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. థ్యాంక్స్ రెజినా ఫర్ యాక్సెప్టింగ్ మై ఫిలిం. అండ్ అలాగే మిరపకాయ తర్వాత రాంప్రసాద్ గారితో పనిచేస్తున్నాను. అండ్ రామలక్ష్మి గారు లేకుండా ఎప్పుడో నేను సినిమా తీయలేదు. సో థ్యాంక్స్ లాట్ అన్న. అలాగే గౌతమ్ రాజ్ గారు లేకుండా కూడా ఎప్పుడు సినిమా తీయలేదు. థ్యాంక్ యూ సార్. అండ్ రాజు గారు అన్నట్టు మా ఇద్దరి రేణు రాజు గారు చేసిన ఫస్ట్ సినిమా. ఇంకా రాజు గారి గురించి చెప్పాలంటే ఒకటే మాట, మా సినిమా ఇంతకుముందు చేసిన సినిమా ఆడలేదు. అయినా సరే మేము మళ్ళీ ఈక్వల్గా ఒకరంటే వాళ్ళు ఈక్వల్గా ఎగ్జాక్ట్ అయ్యి సినిమా స్టార్ట్ చేస్తామంటే అక్కడే మా రిలేషన్ అర్థం చేసుకోవచ్చు. ద మోస్ట్ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ ఎవర్ వర్క్. అంటే బ్యానర్లో ఒకవేళ రాజు గారు బిజీగా ఉంటే ఇమీడియట్గా శిరీష్ గారు అవైలబుల్ ఉంటారు, శిరీష్ గారు బిజీగా ఉంటే ఇమీడియట్గా లక్ష్మణ్ గారు అవైలబుల్ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ నన్ను డిసప్పాయింట్ చేయలేదు, ఎప్పటికప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. మా ప్రీవియస్ సినిమా అనుకున్న విజయం సాధించకుండా కూడా అసలు ఎప్పుడూ నన్ను సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్గానే చూస్తున్నారు. అలాగే నాతో బిహేవ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. మేబీ అంత పాజిటివ్గా ఉండడమే ఎస్విసి బ్యానర్లో వీళ్ళ మనుషుల స్ట్రెంత్ అదే అని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా. అండ్ ఈ కథ చాలామంది చెప్పిన అందరూ ఎంటర్టైన్మెంట్ సినిమా బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది అన్నారు. ఒక రాజు గారు మటు దీంట్లో లవ్ స్టోరీ చాలా బాగుంది అన్నారు. ఆయన చెప్పిన తర్వాత కరెక్ట్ కదా దీంట్లో లవ్ స్టోరీ ఎక్కువ ఉంది అని చెప్పి లవ్ స్టోరీ డెవలప్ చేయడం జరిగింది. సో స్క్రిప్ట్ని ఆయన ఎలా జడ్జ్ చేస్తారని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. సో ఆ లవ్ స్టోరీకి మిక్కీ జే మేయర్ అయితే చాలా బాగుంటుందని చెప్పి నేను ఫస్ట్ టైం మిక్కీతో వర్క్ చేస్తున్నాను. ఆల్రెడీ మ్యూజిక్ సీన్ స్టార్ట్ అయిపోయాయి. తను చాలా చాలా బాగా పనిచేస్తున్నాడు. నాకు ఆల్రెడీ ఒక ట్యూన్ ఇచ్చాడు, నాకు విపరీతంగా నచ్చింది. అండ్ ఫస్ట్ టైం మిక్కీతో వర్క్ చేసినందుకు చాలా ఎక్సైటింగ్ ఉంది. సో November 27 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఒక 50% ఆఫ్ ద ఫిలిం యూఎస్లో ఉంటుంది. క్యారెక్టరేషన్ బేస్డ్, హీరో క్యారెక్టరేషన్ అందరికీ నచ్చేలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. మీకు అందరూ చేస్తే రాజుగారి సినిమా బ్యానర్ కాబట్టి ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే ప్రతి డైరెక్టర్ ముందు అవి చెప్తే కానీ రాజుగారు కథ ఓకే చేయరన్నట్టుగా అవి చెప్తారు. బట్ నేను అలా చెప్పకుండా నాకు కథలో అవసరం ఇది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్కి మంచి స్కోప్ ఉంది. సో అందరినీ అలరించే సినిమా అవుతుంది నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ మీ అందరూ చెప్పగానే ఇక్కడికి వచ్చినందుకు, కొంతమంది రాకపోయినా మేము ముందే స్టార్ట్ చేసినందుకు చెప్పాను కదా 12:40 లోపు ఫినిష్ చేయాలనుకున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ ఆల్. వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ నాకు ఒక హీరోకి, ఒక అప్కమింగ్ హీరోకి ఒక ప్రొడక్షన్ హౌస్ ఎంత సపోర్ట్గా నిలిస్తే ఆ హీరో అంత ఎదుగుతారంటారు. సో నాకు రాజుగారు లాంటి ప్రొడ్యూసర్ అండ్ ఎస్విసి బ్యానర్ ఉన్నందుకు ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్. సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే నాతో ఇంకొక సినిమా స్టార్ట్ చేశారు. ఆ సినిమా పూర్తి అయిపోయింది, అది రిలీజ్కి వస్తుంది. అది రిలీజ్ అవ్వకముందే నాకు ఇంకో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హరీష్ అన్న గురించి చెప్పాలంటే నాకు మిరపకాయ ముందు నుంచి కొద్దిగా పరిచయం అన్న, తర్వాత కళ్యాణ్ గారితో ఇంటరాక్షన్, కళ్యాణ్ గారి ఇంట్లో ఇంటరాక్ట్ అయిన తర్వాత అండ్ షూటింగ్లో. అండ్ మోర్ దెన్ అ డైరెక్టర్ ఆర్ సమ్మన్, ఒక ఫ్రెండ్ కంటే నాకు ఒక బ్రదర్ లాగా తను ఉన్నాడు. అండ్ ఎప్పుడైనా నేను డల్ ఫీల్ అయితే ఎప్పుడైనా ఫోన్ చేసి అన్న కొద్దిగా అంటే వెంటనే ఏదో యూస్ టు బూస్ట్ మీ అప్ విత్ లాడ్ ఆఫ్ ఎనర్జీ. తనకున్న వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ హీ యూస్ టు గివ్ మీ అ లాడ్ ఆఫ్ ఎనర్జీ. అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి మంచి స్క్రిప్ట్ నాకు ఇచ్చినందుకు అండ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఒక మంచి స్టోరీ అండి, నాకు చాలా తెగ నచ్చింది అసలు. అండ్ ఐఎమ్ యాక్టింగ్ అగైన్ విత్ రెజీనా అగైన్. థ్యాంక్ యూ సో మచ్ రెజీనా. అండ్ రాంప్రసాద్ గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కెమెరామెన్స్ అండి. I've watched his work earlier and I was really very close friend and a very close aide to me. Sir, thank you so much sir. And alage my writers Satish Anna, Ramesh Reddy garu and Thoda Prasad garu, so thank you so much for giving such a lovely script for me. And Ram Lakshman master tho first time work chestunanu. Master nenu actually రే అప్పుడు మీకు చేయరని చెప్పేసి డైరెక్ట్గా అంటున్నారు. బట్ అట్ లాస్ట్ బట్ నాట్ లాస్ట్ బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. అండ్ నా ఫస్ట్ మూవీ నుంచి నాకు ఒక సీనియర్ టెక్నీషియన్ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చింది, అది మాత్రం గౌతమ్ రాజు గారు అండి. నా ఫస్ట్ 2 పిక్చర్స్ ఆయనే చేశారు అండ్ 3 పిక్చర్ కూడా ఆయనే చేస్తున్నారు. రియలీ హ్యాపీ, ఎందుకంటే నాకు రొమాన్స్ నావెల్స్ అని చాలా చాలా ఇష్టం. సో వెన్ హరీష్ గారు యాక్చువల్లీ నరేటివ్ ది స్క్రిప్ట్ మీ వాజ్ సో హ్యాపీ, వాజ్ బీమింగ్. అండ్ సీత లాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేయడానికి విత్ షీ హ్యాస్ లైక్ సమ్ పంచ్ డైలాగ్స్ అండ్ ఆల్ దట్. సో ఐఎమ్ యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్ టు స్టార్ట్ షూట్. And I should thank Dil Raju Garu for giving me this opportunity, because without which I wouldn't be here today. Harish Garu for having the confidence in me to play Sita.
hopefully I pull it off well. And Stage for accepting to do another film with me again. And obviously Nicky J. Mayer's music, ఆయన నాకు రొటీన్ లవ్ స్టోరీలో మంచి పార్ట్ ఇచ్చారు, and I'm so happy to have him be a part of this film as well. I'd love to wish the entire team all the very best. I am so happy to be a part of the team. Thank you.